మరి వారి చక్కని ఆశీస్సులు సందేశానికి మనమంతా గట్టిగా చెప్పడంతో వారికి అభినందన తెలియజేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు పాలకవర్గ ప్రధాన కార్యదర్శి ఆత్మీయులు మిత్రులు శ్రీ ఇందు ప్రసాద్ గారిని తన సందేశాన్ని ఈ ముందు మంచి ప్రోగ్రామ్ని మన పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది. విద్యార్థి గైడెన్స్ కూడా ఉండాలి. ఇంట్లో వాతావరణం కూడా చదువుకు అనుకూలంగా ఉండాలి. మెరిట్లు సాధించాలని కోరుతున్నాను. ఎన్ని మార్కులు సాధించిన ఆ కృష్ణ తీరదు. అయితే ప్రతి విద్యార్థి ఏమనుకుంటారంటే మంచి వ్యక్తి మన అర్బన్ శాసనసభ్యులు అన్నగారు ధన్పాల్ శ్రీనారాయణ గారికి, ఈ ఆవోప జిల్లా అధ్యక్షులు నారాయణ గారికి, పాఠశాల అధ్యక్షులు సోదరుడు ధన్పాల్ శ్రీనివాస్ గారికి, కార్యదర్శి ప్రసాద్ గారికి మరియు అధ్యాపకులకు వేదిక మీద ఉన్న ప్రధాన ఉపాధ్యాయులకు, ఆవోప మిత్ర బృందానికి, వచ్చిన విద్యార్థులు విద్యార్థినులకు, వారి పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ నమస్కారాలు. ఈ వేదిక మీద మాట్లాడటము నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ పాఠశాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఈ సందర్భంలో తక్కువ సమయంలో ఈ చరిత్ర చెప్పాలని నాకు అనిపించినప్పుడు 1953 సంవత్సరంలో హరిచరణ్ వాళ్ళు మార్వాడి విద్యాలయం స్థాపిస్తామంటే ఆ రోజు సమాజంలో ఉన్న పుర ప్రముఖులు కొందరిని పిలిచిరు. అందులో మా తాతగారు కీర్తిశేషులు గజవాడ మాణిక్య గుప్తగా కూడా వెళ్ళడం జరిగింది. ఇక్కడ హరిచరణ్ హిందీ విద్యాలయం స్థాపిస్తాము, ఎవరైనా డొనేషన్స్ ప్రకటించమనగానే మా తాతగారు ఫస్ట్ 1051 అంటే 1051 ప్రకటిస్తే వారు సున్నితంగా తిరస్కరించినారు. మేము ఓన్లీ రాజస్థాన్ నుంచి వచ్చిన మార్వాడి వాళ్ళ దగ్గర తీసుకుంటాం చందాలు, నిజామాబాద్ వాళ్ళ దగ్గర తీసుకోమంటే మా తాతగారు కొంచెం బాధపడ్డారు, ఆ వాళ్ళని ప్రాధేయపడ్డారు. మీరు ముందే ఆ మాట చెప్పుంటే నేను అనౌన్స్ చేసేవాడిని కాదు, అనౌన్స్ చేసినాక తీసుకోండి అంటే వాళ్ళు తీసుకోలేదు. ఇక ఆ రోజు ఆయన అదే జిద్దులో ముక్క అయోధ్యరామ్ గారు వారి దగ్గరికి వెళ్ళి, బాబా ఇట్లయింది, నాకు బాధ అనిపిస్తుంది, మనకు ఎక్కడికెళ్ళో వచ్చిన వాళ్ళు స్కూల్ పెడుతున్నారు, మనం పెట్టకుండా ఎట్లా అని అదే రోజు 5 విద్యార్థులకు పోగు చేసి ఒక టీచర్ని తీసుకొని హిందూ సమత అంటే అంగళబజార్ చౌరస్తాలో పాత జగ్గర్ టైలర్ ఉంది, ఆ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఒక రూమ్ తీసుకొని అదే రోజు స్టార్ట్ చేసిండు. ఇక ఆయనకి ఏంటంటే నేను చదువుకోలేదు కానీ నేను ఒక పాఠశాల కావాలని చెప్పేసి ఆ జిద్దులో చేస్తూ తర్వాత ఈ స్థలము మా తాతగారు రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా శ్రీనూతన వైశ్య పాఠశాలకు కమిటీకి రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడ స్కూల్ స్థాపించడం జరిగింది. అందులో గౌరవంగా అప్పటి కమిటీ వారు మా తాత పేరు గజవాడ మాణిక్య గుప్త, ఈ స్కూల్ పేరు మాణిభవన్ అని పెట్టినారు. ఈ స్కూల్కి ఎంత గొప్ప చరిత్ర అంటే దీని శంకుస్థాపన అప్పటి ముఖ్యమంత్రి గారితో ఉల్లం సంజయ్ రెడ్డి గారితో జరిపించబడింది. మరియు పాఠశాల ఆవిష్కరణ భవన ఆవిష్కరణ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మాజీ రాష్ట్రపతి గారి కరకామలంతో జరిగింది. ఈ పాఠశాలలో తెలుగు మీడియం స్థాపించబడింది. ఎంతోమంది విద్యార్థులు ప్రస్తుతము ఉన్న మంత్రివర్యులు, ఐఏఎస్లు ఆఫీసర్సు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు, చీఫ్ ఇంజనీర్సు, ఒక 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మన కాలేజీ నుంచి చదివి మన స్కూల్లో చదివిన వాళ్ళు. అందులో 3 మినిస్టర్స్ కూడా అయ్యారు. నాకు గుర్తున్న వరకు సంతోష్ రెడ్డి సార్ కూడా ఈ స్కూల్ స్టూడెంటే. ఇప్పుడున్న శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా ఈ స్కూల్ విద్యార్థి అని చెప్పుకోవడానికి నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. జూనియర్ కాలేజ్ కూడా స్థాపించినారు, ఇదే ఫస్ట్ ఫ్లోర్లో స్థాపించినారు. తర్వాత 92 జనవరిలో అప్పుడు జూనియర్ కాలేజ్ కూడా మంచి అడ్మిషన్స్ వచ్చినాయి. అడ్మిషన్స్ వచ్చిన తర్వాత పాఠశాల కళాశాల 2 ఒకే ప్లేస్లో ఉంటే ఇబ్బంది అవుతుందని 4 ఎకరాల 22 గుంటల స్థలము బోర్గము బ్రిడ్జ్ పక్కన కొనడం జరిగింది. అప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన జరిగింది. అక్కడ భవనం కూడా స్లాబ్ లెవెల్ వరకు జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఆ భవనం చూడొచ్చు, స్లాబ్ లెవెల్ వరకు అయింది. అనివార్య కారణాల వల్ల అది పెండింగ్ పడ్డది. నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది ఇంత మంచి
చేతులతోటి ఫౌండేషన్స్ ఇనాగ్రేషన్ చేసుకున్న ఇన్స్టిట్యూషన్లు అక్కడ ఆ ప్లేస్ కూడా తర్వాత ఫ్యూచర్లో ఇంకా మంచి ఇన్స్టిట్యూషన్స్ రావడానికి కూడా దోహదపడుతుందని ఆశిస్తున్నాను. మరియు ఈ తెలుగు మీడియంలో చదవడం వల్ల పేరెంట్స్ కూడా ఇంటర్ఫియర్ కావద్దు. మాకు అప్పుడు రాఘవరావు సార్, రాజశేఖర రెడ్డి సార్ వీళ్ళు మేము చదవకపోతే బరిగెలతో కొడుతుండే మళ్ళీ మాకు ఆ చదువు వస్తుండే. అంటే ఇప్పుడు టీచర్లను కొట్టమని కాదు, మన కోసం కోపం చేస్తే మా పిల్లగాని ఎందుకు కోపం చేసినావు, మా పిల్లగాని ఎందుకు చేసినామని తెల్లారే పేరెంట్స్ దానికి ఒక ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని వచ్చి ప్రెషర్ వేస్తారు టీచర్లకు. అది కరెక్ట్ కాదు. దీనికి ఒక చిన్న ఒక హాఫ్ మినిట్లో చిన్న కథ చెప్పేసి ముగిస్తాను. ఒకప్పుడు ఒక విద్యార్థి బ్రాహ్మణుల పిల్లగాడు ఉంటాడు, ఆయన స్కూల్ ఫస్ట్ వస్తాడు. వాళ్ళ నాన్న స్కూల్ ఫస్ట్ వస్తే ఏం లాభం రా, ఈ రాష్ట్రంలో 100 స్కూళ్ళు ఉన్నాయి అంటే నువ్వు 100లో ఒక్కడివే కదా రా అంటారు. ఆ పిల్లగాడు ఇంకా పట్టుదలతో చదువుతాడు. చదివిన తర్వాత జిల్లా ఫస్ట్ వస్తుంది. జిల్లా ఫస్ట్ వచ్చే జిల్లాలోనే మన రాష్ట్రంలో అదే గొప్పన రా నువ్వు 30లో ఒక్కడివే అంటాడు. బాబా మా పిల్లగాడు ఇంకా పట్టుదలతో బాగా చదివి స్టేట్ ఫస్ట్ వస్తుంది. స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత పోతే వాళ్ళ డాడీ ఏమంటారు, అరే మన రాష్ట్రం మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయా, నువ్వు 29 మందిలో ఒక్కడివి, ఇదే పద్ధతి అంటే ఆ పిల్లగాడికి బర్దాస్ కాదు. ఇక వాళ్ళ రోజు మా నాన్నని పంపిస్తా అనుకుంటారు. అయితే వాళ్ళు పొలం మీద వాళ్ళ నాన్న పడుకుంటారు. కాళ్ళు వచ్చుకుంటూ అడుగుతుంది, అది ఏమండి వాడిని ఎందరూ మెచ్చుకోరు మీరు అంటే పిచ్చిదానా, నేను ఎప్పుడు కూడా అట్లా మెచ్చుకోనని కాదు, నా కొడుకు నేను మెచ్చుకుంటే వాళ్ళు ఇది డెవలప్మెంట్ ఆర్కే స్టాండర్డ్ అనేది పట్టుదల పోదు. ఇప్పుడు బజార్లో పోతున్నాను నేను, పోతుంటే అందరూ అరే రమేష్ వల్ల నాన్న పోతున్నాను, నాకు ఎంత సంతోషం ఉంటుంది. కాబట్టి అది తప్పు నువ్వు అనుకున్నాడు. నేను ఇలా గర్వంగా ఫీల్ అవుతున్నా అంటే అప్పుడు అట్టు తిరిగి దూకి ఆ పిల్లగాడు కాలు ముట్టి ఏడుస్తాడు. కానీ నీ నిజం చెప్పకపోతే నేను ఇలా చంపేస్తుంది పెద్ద పెద్ద పాపం వేసుకుంటున్నాను. అంటే మీ తల్లిదండ్రులు కానీ మీ సోదరులు కానీ ఇంకా చదువు అంటే మీరు ఫీల్ కావద్దు. ఏదైనా క్లాస్ ఫస్ట్ వచ్చినా ఇంతకంటే నాకంటే గొప్పలేక అనుకోవద్దు, ఇంకా కష్టపడి చదవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి దయచేసి భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఇందూరు ఆవోప ఆధ్వర్యంలో ఎస్ఎస్సిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అవార్డు ఫంక్షన్ వేదిక మీదున్న పెద్దలకు ముఖ్యంగా ఈవో అశోక్ గారికి, మాణిక్ భవన్ అధ్యక్షులు చిరంజీవి ధన్పాల్ శ్రీనివాస్ గారికి, కార్యదర్శి కుప్రసాద్ గారికి, ఆవోప అధ్యక్షులు నారాయణ గారికి, ప్రధాన కార్యదర్శి చెన్న రవీందర్ గారికి, భోజరాజు గారికి, కప్కప్ చిరంజీవి గారికి, చిట్కేసి రవీందర్ గుప్తా గారికి, రాష్ట్ర ఆవోప సభ్యులు సోదరుడు గదివాడ హనుమంతరావు గారికి, ప్రధాన ఉపాధ్యాయులు బాలాజీ గారికి, ఈరోజు అవార్డు గ్రహీత చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు, సోదర సోదరుల అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మాణిక్ భవన్ గొప్పతనం గురించి ఆవోప నిరంతరంగా గత కొన్ని సంవత్సరాల నుండి అవార్డు ఇవ్వడము ఇదంతా కూడా చెప్పడం జరిగింది. ఎక్కువ నేను మాట్లాడాను, ఎందుకంటే నా గురించి ప్రోగ్రామ్ లేట్ స్టార్ట్ చేస్తే మాత్రం దయచేసి పెద్ద మనసుతోటి అందరూ కూడా క్షమించాలని నేను సభాముఖంగా మీకు చెప్తాను. చాలా విషయాలు చెప్పిండు, కొన్ని చెప్తాను, 2-3 విషయాలు చెప్తాను. విద్యార్థులు ఈరోజు 550 మార్కులు 10th క్లాస్లో వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 500 పైచిలకు. ఇంటర్మీడియట్లో 970. అయితే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే టాపర్లు ఎలా ఉన్నారో దానికి రీచ్ కావడానికి ప్రయత్నం చేయాలి. అంటే పుస్తకం పట్టుకొని పుస్తకమని కాదు. ముఖ్యంగా ఈరోజు వీటికి దూరం ఉంచండి. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పరీక్షలు మొదలయ్యే ముందు పరీక్షపై చర్చ పెడతాడు. అంటే దేశంలో ఉన్న అందరు విద్యార్థులు ఏ విధంగా స్ట్రెస్ తీసుకోకుండా, టెన్షన్ పడకుండా ఏ విధంగా ప్రిపేర్ కావాలని, అటువంటి మన భారతదేశ ప్రధాని
చిన్నారులని వారి మధ్యన పరీక్ష చర్చ అయితే ఆయన సలహాలు ఇస్తారో మీరందరూ కూడా పాటించవలసిందిగా మీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇక ఆర్యవైశ్యులకు అంటే ఫార్వర్డ్ క్లాస్కు స్వతంత్రం వచ్చిన తర్వాత మన దాంట్లో కూడా పేదలు ఉన్నారు, అతి పేదలు కూడా ఉన్నారు వైశ్యులలో. కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్ స్కీమ్ 10% ఇచ్చిన మహానుభావుడు ఇప్పుడు మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాలని మీరు కోరుతా ఉన్నాను. అదేవిధంగా విద్యార్థులు కేవలం పుస్తకం పట్టుకొని పుస్తకం పురిగే కాకుండా ఇతర యాక్టివిటీస్లో కూడా ముఖ్యంగా యోగా, క్రీడలలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు కూడా వాటితో పాటు ఏమైందంటే ఆ రోజు మనం యోగా చేస్తామనుకోండి, క్రీడలు ఆడామనుకోండి, దినమంతా కూడా ఉల్లాసంగా ఉంటుంది. కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు కూడా చదువు ఫస్ట్ ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ ఇస్తూ మీకు ఏ కళలో ఇంట్రెస్ట్ ఉందో, దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో అది కూడా ఉంటే, ఎందుకంటే ఇవాళ ఖేలో ఇండియా ద్వారా అండ్ ఫిట్ ఇండియా ద్వారా గ్రామీణ విద్యార్థులు కానీ క్రీడాకారులు కానీ వారు ఒలింపిక్ స్థాయికి ఎదగాలని, ఒలింపిక్లో అత్యధిక మెడల్ సంపాదించాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక క్రీడాకారుడు రాష్ట్ర స్థాయి కానీ, జాతీయ స్థాయి కానీ, అంతర్జాతీయ స్థాయి కానీ క్రీడాకారులు అక్కడ అవార్డు కలిస్తే, అవార్డు సంపాదిస్తే వాళ్ళకి ఎంత ప్రాముఖ్యత లభిస్తుందో మీరు చూస్తూ ఉన్నారు. మొన్ననే ఈ తెలంగాణ ప్రభుత్వం నిగత్ జరీన్కు ఇంకొక క్రీడాకారుడికి అంటే గ్రూప్ 1 డిఎస్పి పదవి ఇచ్చింది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో కూడా రాణిస్తే భవిష్యత్తు చాలా బాగుంటుందని తెలియజేస్తూ, అదేవిధంగా అన్నీ చేద్దాం కానీ మన కుటుంబ వ్యవస్థను మర్చిపోవద్దు. మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లల్ని నేర్పడానికి మనం అందరం కూడా ప్రయత్నించాలా, కృషి చేయాలని మీ అందరూ కూడా నేను వేడుకుంటా ఉన్నాను. ఎందుకంటే చదివే ముఖ్యం కాదు. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివిన కూడా ఇవాళ నేషనల్ లెవెల్ కానీ అమెరికాలో కూడా అక్కడ కూడా ఒక మన భారతదేశం గొప్పతనం అక్కడ కూడా చాటుతూ ఉన్నారు. మన కల్చర్, మన హిందుత్వం, మన సంస్కృతి, మన సనాతన ధర్మం, మనం ఏ గుడికి వెళ్ళినా కానీ వీలైతే వాళ్ళని తెలుసుకోకపోవడం, మన ఇంట్లో చేసుకునే పూజలలో కూడా వాళ్ళని పాల్గొనేటట్టు చేయడం, మనము ఎక్కడైనా జాతరలకు వెళ్తే తీసుకపోతే మన కల్చర్ ఏంటో తెలుసుకోవాలి. అన్నిటితో పాటు ఇది అతి ముఖ్యమైనదని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మోడీ గారు ఎట్లా అంటే పుట్టిన పిల్లగాడికి వెళ్ళి పడితే సీనియర్ సిటిజన్ వరకు కూడా మొత్తం మీద నేను గర్వంగా చెప్పుకునే వ్యక్తి, నేను ఛాయ్ అనుకున్న వ్యక్తి. ఈరోజు 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తా ఉందో ప్రపంచ దేశ నాయకులు పొగడబడతా ఉన్నారు. ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంది. 11 సంవత్సరాల ముందు 10వ స్థానం మన ఆర్థిక వ్యవస్థ భారతదేశంది. ఈరోజు 5వ ఆర్థిక స్టేజ్లో ఉంది. తర్వాత రాబోయే 3 రోజుల్లోనే 3వ స్టేజ్. అది మోడీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు మన జాతీయ స్థాయిలో రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, డిఫెన్స్ కానీ ఏ విధంగా ముందుకు సాగుతుందో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంది. మన డిఫెన్స్ శక్తి ఏంటిదో, మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయే విధంగా భారతదేశ సైనిక శక్తి ఏంటిదో ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. కేవలం 21 నిమిషాలలో ఇద్దరు మహిళలు 9 ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడము, ఆ తర్వాత మామూలు విషయం కాదు. ఇది భారతదేశం గొప్పతనం. ఎందుకు చెప్తున్నా అంటే భారతదేశంలో పుట్టడము, అందులో హిందువులా పుట్టడం అనేది మనం ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటున్నామో మన భారతదేశం. అనేక స్కీమ్లు
ప్రధానమంత్రి కౌశల్ యోజన మహిళల గురించి పుట్టిన బిడ్డ కాడికి పడితే మనకు వాళ్ళ చదువు కోసం కానీ పెళ్లి కోసం కానీ బేటీ బచావో బేటీ పడావో ఒకప్పుడు బిడ్డ పుట్టాలంటే అంటే చాలామంది అనేక రకాలుగా మనకు తెలుసు. వారిని బేటీ పడావో బేటీ ఎంతో మద్దతు ప్రభుత్వం నుండి ఈ కౌశల్ యోజన ద్వారా అంటే ప్రాముఖ్యత ఏంటంటే ఆయన నిరంతరం ప్రతి వర్గీయులకు ప్రతి ఈవెన్ మహిళలకు కానీ పురుషులకు కానీ చిన్నారులకు అంటే ఎగ్జామ్స్ అన్న ముందు పరీక్ష చర్చ అంటే ఎప్పుడన్నా ఇన్నమంది ఆయన ప్రధానమంత్రి టైం ఉంటుందా అయినా కానీ అటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి కావడం అనేది నిజంగా ఆయన పరిపాలన చూస్తున్న మనమందరం కూడా అదృష్టం అవుతున్నాం. భవిష్యత్తులో మీరు ఈరోజు అవార్డు గ్రహీతలు తర్వాత మీ తమ్ముళ్ళ చెల్లెళ్ళ వారు కూడా మీకు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి నాకు ముఖ్య అతిథిగా పిలిచిన మా ఆవప సభ్యులందరికీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి